మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సరే, దిల్ రాజు గారు సబ్జెక్టుల మీద కానీ ఆయన ఎందుకునే కంటెంట్ మీద ప్రతి ఒక్కరికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. తమ్ముడు ఒక రిపీటెడ్ టైటిల్, మోస్ట్ పవర్ఫుల్గా ఆడినటువంటి సినిమా, మోస్ట్ పవర్ఫుల్ స్టార్. ఆ టైటిల్ని ఇప్పుడు రిపీల్ చేయటం, ఈ పాయింట్ ఎలా ట్రిగ్గర్ అయ్యారు అంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా స్టోరీలో నుంచి వచ్చిన టైటిలే, అబౌట్ బ్రదర్ అండ్ సిస్టర్ మీద ఉండేది కాబట్టి తమ్ముడు అనే టైటిల్ దీనికి యాప్ట్ అని పెట్టడం జరిగింది. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు టైటిల్ చెప్పాడు. అంటే తమ్ముడు అక్క కోసం స్టాండ్ అవటం అనేటువంటిది గతంలో చాలా సినిమాల్లో వస్తుంది. అక్క కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడని తమ్ముడు, తమ్ముడు కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడని అక్క. ఇది రొటీన్ కంటెంట్. ఈ దీంట్లో ఈ టైటిల్ని మళ్ళీ రిపీట్ చేయటం అనేది ఈ కంటెంట్లో కొత్తగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అసలు సినిమా టోటల్ ఇస్ అ న్యూ అప్రోచ్. ఓకే, మీరు ఊహించుకున్నట్టు కానీ ఇంకొక కానీ ఉండదు. సో టైటిల్ సినిమా ట్రైలర్ రాకంటే ముందు తమ్ముడిని అందరు అలాగే అనుకున్నారు. మళ్ళీ దిల్ రాజు దగ్గరికి వెళ్ళి ఇది ఫ్యామిలీ స్టోర్ వస్తుంది అని. ఇది అసలు అది కాదు. సో ఈ రోజే సెన్సార్ అయింది. ఫస్ట్ టైం నేను ఏ సర్టిఫికేట్ తీసుకున్నాను ఈ సినిమాకి. సో అంటే మీకు ఎప్పుడు గతంలో ఏ రాలేదు. సో థియేటర్ దేనికి ఇచ్చారండి? యాక్షన్ కోర్స్ పాయింట్. సో ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం అని నేను చెప్తూ ఉన్నాను కదా. సో థియేటర్లో ఒక 1 డేలో జరిగే, ఒక నైట్లో జరిగే కథ ఇది. ఫారెస్ట్లో 80% ఉంటుంది. సో ఒక వైలెన్స్ ట్రీట్ ఉంటుంది. సో యాక్షన్ కానీ అది. సో దానికోసం ఏ సర్టిఫికేట్ అంటే కూడా ఓకే అని చెప్పేసి. అంటే సాధారణంగా మీరు పెద్ద స్టార్స్తో తీసిన సినిమాలు కాకుండా మామూలుగా నితిన్ ఈ రేంజ్ హీరోస్తో చేసేటప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాస్కి వెళ్తారు. ఒక శతమానం భవతి కానీ ఇట్లాంటి సినిమాలు దానికి వెళ్తారు. నితిన్ లాంటి హీరోతో అంత యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్కి వెళ్ళడానికి సబ్జెక్ట్ యాప్నెస్ ఏంటి, ఆ ట్రిగ్గర్డ్ పాయింట్ ఏంటి? అంటే బేసిక్గా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్ మైండ్ సెట్ చాలా మారిపోయింది. ఓకే. సో ప్రేక్షకుడు థియేటర్కి రావాలి అంటే సంక్రాంతికి వస్తున్నాం లాగా ఒక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని ఇవ్వాలి, లేదు థియేటర్లో వాళ్ళని కూర్చోబెట్టి ఒక ఎక్స్పీరియన్స్ అని ఇవ్వాలి. సో వేణు ఈ కథ చెప్పినప్పుడు సరే ఈ సినిమాని నేను ఇలా చూస్తున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళని థియేటర్ తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు తీస్తారు, బాహుబలిలు కానీ, RRRలు కానీ, అలాగే ఒక KGFలు కానీ, అవన్నీ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్. పుష్ప కానీ, ఒక కల్కి కానీ, పెద్ద స్టార్స్తో తీసే ఎక్స్పీరియన్స్ సినిమాలు అవి. సో ఈ సినిమా నేను ఇలా చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ కావాలి సార్ ఈ సినిమా కంటే గో హెడ్ అని చెప్పాను. ఎందుకంటే మా బ్యానర్లో కూడా ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. వై నాట్ 100% ఇవాళ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని మన థియేటర్లో ఎంగేజ్ చేయాలి అంటే విల్ డూ ఇట్ అని చెప్పడము. ఇప్పుడు సినిమా చూసిన సెన్సార్ వాళ్ళు కూడా సినిమాకు అప్రిషియేట్ చేస్తూ సార్ ఇది ఒక్కటి మట్టుకు ఏ సర్టిఫికేట్ అన్నారు. లేదు UA కావాలంటే మీకు ఇన్ని కట్స్ ఉన్నాయి, 15 నిమిషాలు సినిమా తీయాలని. అస్సలు అక్కర్లేదు, ఏ సర్టిఫికేట్ ఇచ్చేయండి. ఎందుకంటే ఆడియన్స్తో పాటు మేము కూడా మారాల్సిందే. ఆడియన్కు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఇచ్చింది వైలెన్స్ బ్యాక్ డ్రాప్ లోనే తప్ప, ఓన్లీ వైలెన్స్ బ్యాక్ డ్రాప్. ఏంటండి వైలెన్స్ కు బ్యాక్ డ్రాప్ ఏంటి? అంటే ఒక ఫారెస్ట్ లో ఇప్పుడు ట్రైబల్ స్టోరీ లాగా కనిపిస్తుందా? కాదు కదా, ట్రైబల్స్ అని కాదు. ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు ఒక తమిళ్లో వచ్చిన ఖైదీ ఉంది, కార్తీది. ఒక ఎలా ఉంటుంది, ఒక జర్నీలో ఒక ఎక్స్పీరియన్స్. అలాగే ఒక విరూపాక్ష వచ్చింది, ఒక దగ్గర జరిగే ఒక ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నది. వాళ్ళు అంటే ఇది సౌండ్, విజువల్స్, యాక్షన్ ఇవన్నీ కరెక్ట్ సెట్ అవ్వాలన్నట్టు. సో అలాంటి జోనర్, ఒక డిఫరెంట్ జోనర్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం. థ్రెడ్ ఈజ్ ఏ అక్క తమ్ముడు అంతే తప్ప ఇప్పుడు యాక్చువల్గా దిల్ రాజు హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ పేయింగ్ ఎలిమెంట్. ఆయన సినిమా అంటేనే ఒక ఇది ఉంటుంది. నితిన్ కంటూ ఒక మార్కెట్ ఉంటుంది, నితిన్ కంటూ ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్కి మీరు పెట్టిన ఖర్చుకి అంతగా ఇది లేదు అనేటువంటిది ఉంది కదా. ఇప్పుడున్న సినారియోలో సినిమా బాగుండాలి. ఫస్ట్ సినిమా బాగుండి జనాల్ని థియేటర్కి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు రెవెన్యూ అనేది ఈజీగా చేస్తుంది అనేది నమ్మకం. ఇప్పుడు ఈ సినిమాలు పైరసీలో చూద్దాంలే, ఫోన్లో చూద్దామంటే ఇవి ఎక్స్పీరియన్స్ ఇవ్వవు, అవి థియేటర్లోనే చూడాలి. సో ముందు మా టార్గెట్ ఈ సినిమాకి థియేటర్లో ఆడియన్ రావాలి. ఆడియన్ వచ్చి థియేటర్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఒక షో అయిపోగానే వావ్ అంటారు. సో వావ్ రియాక్షన్ కోసం వెయిటింగ్. పెద్ద స్టార్స్తో తీసినవి కాకుండా మీరు తీసిన మీడియోకర్ స్టార్స్తో తీసిన సినిమాల్లో పెద్ద బడ్జెట్ సినిమా అనుకోవచ్చు, పెద్ద సినిమా అంతే. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా మీ వరకు. అవును. ఓకే. అంటే మీరు సాధారణంగా యాక్చువల్గా బడ్జెట్ కట్టలు దాటినా, అద్దులు దాటినా, సబ్జెక్ట్ విషయంలో కొంచెం ఏదైనా తేడా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయరు. యూ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ కదా.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్? బేసిక్గా ఈ సినిమా ఫస్ట్ శ్రీరామ్ వేణు డైరెక్టర్, ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత తీస్తున్న సినిమా. సార్ మనం కొంచెం చేంజ్లోకి వెళ్దాము, సో రెగ్యులర్లో నుంచి చేంజ్లోకి వెళ్ళి నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను స్క్రిప్ట్ అండ్ సినిమా అన్నప్పుడు నేను గో హెడ్ ముందే చెప్పేశాను. సో ఆ రోజు మాకు నాన్ థియేట్రికల్ మార్కెట్ ఈజ్ గుడ్. సో థియేట్రికల్ మార్కెట్ అప్పటికి నుంచే మెల్లిగా చేంజ్ అవుతూ వచ్చింది. బట్ మేము మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ 2 మార్కెట్లు చేంజ్ అయినాయి. బట్ ఎప్పుడు దిల్ రాజుగా నాకు కాన్ఫిడెన్స్ ఏంటి, అరే రైట్ సినిమా తీసుకెళ్ళినప్పుడు డబ్బు వస్తుంది, సో దాని గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు డైరెక్టర్ కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. డైరెక్టర్ కానీ హీరోకి కానీ వాళ్ళ కెరియర్, మాకు డబ్బు ఇంపార్టెంట్. సో అందుకే వాళ్ళిద్దరు ముందుకు వచ్చి సినిమా బడ్జెట్ అయిందన్నప్పుడు వేణు సార్ నేను డ్రా చేసింది ఎంత అవుతుందో తర్వాత రూపాయి తీసుకోనని సినిమా కోసమే స్పెండ్ చేద్దామని చేశాడు. అలాగే నితిన్ కూడా మీరు ఎంత పంపించాలనుకుంటున్నారో అంత పంపించండి, ఈ సినిమా విషయంలో నేను మీతో ఉన్నాను అని. సో అలా ఒక టీం అయ్యి వాళ్ళతో అయినంత వాళ్ళు చేయగలిగారు. ఇక మాతో అయినంత మేము చేసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇద్దామని ట్రై చేసాం. మళ్ళీ అగైన్ యూ హ్యావ్ బ్రాట్ బ్యాక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లయ. అప్పట్లో అది లయకంటూ ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంది. లయని గారిని తీసుకోవటం ఏంటి ఆ క్యారెక్టర్కి? సో వేణు ఈ కథ చెప్పినప్పుడు సిస్టర్స్ గురించి చాలామంది గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సార్ లయ గారిని తీసుకొద్దాము అంటే, లయ గారు యూఎస్లో ఉంటారు కదా, ఆవిడ ఇప్పుడు వచ్చి ఎక్కడ చేస్తుంది అంటే, సార్ అప్రోచ్ అవుదామని అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అవుతే ఇక బ్యానర్ గురించి డైరెక్టర్ గురించి తెలిసి లయ గారు స్టోరీ వినడం, ఫోన్లోనే స్టోరీ విని చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే అక్క తమ్ముడు స్టోరీ కదా, సో షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. సో షీఈస్ ఇండైరెక్ట్గా టైటిల్ రోలర్. యాక్సెప్టెడ్ ఇమీడియట్లీ. కథ లేదు సార్ నేను ఐ విల్ కమ్ బ్యాక్ ఈ సినిమాతో అని. చాలా ఆప్షన్స్ అనుకున్నారండి, 4-5 పేర్లు అనుకున్నారు. కానీ అక్కలాగా కాకుండా అమ్మలాగాను అవి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ యంగ్గా ఉన్న వాళ్ళనే, అంటే మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళనే నితిన్కి సరిపోయే సిస్టర్ క్యారెక్టర్ లాగానే ఉండాలి కాబట్టి ఆ ఆప్షన్లోనే వచ్చాయి. బట్ ఇప్పటి వరకు స్క్రీన్కు గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరంటే లయ గారు కనిపించారు. ఓకే. సాధారణంగా సార్ టైం గ్యాప్ 41 డేలో అనేటిది ఒక టైం బౌండింగ్ సబ్జెక్ట్ అనగానే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, ప్రేక్షకుడికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక జర్నీ లాంటి సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఒక 1 డేలో అయిపోతుంది, 24 అవర్స్లో అయిపోయే కథ అనగానే కథ 24 అవర్స్లో అయిపోదు. సినిమా స్టార్ట్ అయ్యి ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు 1 డే. ఓకే. 20 మినిట్స్ తర్వాత బిగినింగ్ అంతా వేరేలా ఉంటుంది, బట్ అక్కడి నుంచి జరిగేదంతా డే అండ్ నైట్లో జరుగుతుంది. మీ హీరో కనిపిస్తలేదు ప్రమోషన్స్లో, ఎందుకు స్టార్ట్ చేశాడు ఇప్పుడే? నిన్న అంటే నేను ఆర్డర్ ఇచ్చాను, ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత నితిన్ చేయాలి, తర్వాత వేణు చేయాలి. వేణు ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు, చెక్కుకుంటున్నాడు. సో సండేకి కంప్లీట్ చేసి మండే నుంచి వేణు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమాల ఇదిలో ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ స్టారు, గేమ్ చేంజరు, ఈ రెండింటి తర్వాత దిల్ రాజు గారు కొంచెం డౌన్ అయింది పొజిషన్ అనేటువంటిది, కొంచెం ఇబ్బందుల్లో పడ్డాడు దిల్ రాజు అనేటువంటిది. సంక్రాంతికి వస్తుందని చెప్పారు. సంక్రాంతి ఉంది. ఆ 2 సంక్రాంతి లేకపోతే ఏంటి దిల్ రాజు గారి పరిస్థితి అనేటువంటి? ఏమి కాదు, ఏమవుతుంది. సో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్, మాకు ఫైనాన్షియల్గా ఏం నష్టం జరగలేదు. వచ్చిన దాంట్లో కూడా నేను అందరికీ మెజారిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్కి 50% రిటర్న్ ఇచ్చాను. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మెజారిటీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ నేను 50%. దాని తర్వాత గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్లో నష్టపోయినప్పుడు సంక్రాంతిలో వస్తున్నాంలో మాకు వచ్చే డబ్బంతా తిరిగి డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చాను. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యామిలీ స్టార్ కానీ గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నాం బ్యాలెన్స్ షీట్ తీసుకున్నప్పుడు అందరు లాభాల్లోనే ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్, ఒకరిద్దరు ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, వాళ్ళది కూడా ఎప్పుడు మా దగ్గర స్లిప్ ఉంటుంది, ఎంత పోగొట్టుకున్నారు వీళ్ళు, పోగొట్టుకుంటే ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, చాలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాం. సో ఒకళ్ళ మీదనే భారం అన్న పడేది లేకుండా మీరు యూఆర్ షేరింగ్ విత్. అది దట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ట్రెండ్ అండి. అది ఎప్పటి నుంచి, అందుకే డిస్ట్రిబ్యూటర్లు మెజారిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్తో మాతో కంటిన్యూ అవుతారు. వాళ్ళ ఇప్పుడు నితిన్ మార్కెట్కి తమ్ముడు సినిమా నితిన్కి కంటిన్యూగా నెగిటివ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పెట్టిన 70-75 కోట్లు రావాలి అంటే అంత ఈజీ కాదు. సో బట్ నా డిస్ట్రిబ్యూటర్ నా వెనకాల నిలబడి ఉన్నారు. ఎందుకు? దిల్ రాజు అంటే వాళ్ళకి నమ్మకం.
ఈ సంస్థ అంటే వాళ్ళకి నమ్మకం, పోయిన రాజుగారు పిలిచి చేస్తారని. సో ఈ రోజు ఉన్నారు కాబట్టి కంఫర్టబుల్గా మాకు రిలీజ్ రోజుకే కంఫర్ట్గా రిలీజ్ చేసేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.